వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో 4 అవుతుంది టైము. ఇంకా ఇప్పుడే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి మీకు మళ్ళీ కలుస్తా. అంటే మొహం కడుక్కొని ఫేస్ వాష్ చేసుకొని మీకు మళ్ళీ జరసేపోయినాక కలుస్తా. గాయస్ ఫ్రెష్ అప్ కొంచెం అయినా మధ్యలో కొంచెం పండుకున్నా. అంటే పొద్దున కాదు, ఇది సాయంత్రం అవుతుంది. వారం రోజుల నుంచి చక్కగా వండుకోలే. నేను వారం రోజుల నిద్ర తీసిన. ఈరోజు కాలేజీకి కూడా పోలేదు. సో ఇంకా సిస్టమ్ అయితే ఆన్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే నిన్న ఫంక్షన్ పోయినుండే మీకు తెలుసు కదా. సో ఆ ఫంక్షన్లో అగస్యాడు కొన్ని ఫోటోలు దిగిండు. దాన్ని ఒక చిన్నగా ఎడిట్ చేసి పెడుతుందట అక్క అగస్య గాని ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో దానికోసం అయితే ఎడిట్ చేయడానికి మనని చాలు చేస్తున్నా. సో మనోడు చాలు అయినాక మీకు మళ్ళీ కలుస్తా. ఎడిట్ ఎట్లా చేస్తున్నా చూపిస్తా. అండ్ కొద్దిసేపు అయినాక మనము చదువుకుందాం కూడా. సో అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇగో 1.5 గంట అనుకుంటా, కాదు 6:15కి స్టార్ట్ చేసిన. అంటే 1.5 గంటన్నర ఎడిటింగు 56 సెకండ్ల క్లిప్ చేసింది. ఇగో ఇన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇందులో మంచి ఫొటోస్ తీసుకున్నా, ప్లస్ పాట యాడ్ చేసిన. దాని లిరిక్స్ ప్యాక్ లెంకుతే దొరకలే, నేనే డౌన్లోడ్ చేసుకున్నా. మళ్ళీ నేనే ఇప్పుడు ఇగో ఏమంటారు స్టాక్ ఇమేజెస్, ఎఫెక్ట్స్, కలర్ కరెక్షన్స్ ఉంటాయి కదా. అంటే కొన్నిట్లో మొహం చక్కగా కనబడకుండా ఉంటాయి. ఆ ఫోటోలని నేనే కరెక్ట్ చేసి ఇంకా కొంచెం లైట్గా ఫినిష్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అవన్నీ ఇలా అన్నిట్లలో ఎఫెక్ట్లు యాడ్ చేసి మీద టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసి వీడియోది సాంగ్ యాడ్ చేసి ఇవన్నీ చేసేసరికి మనకి 1.5 గంట అయితే అయింది. సో ఇప్పుడు మీ ముందే ఎక్స్పోర్ట్ కొట్టి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. అయ్యో బ్యాక్ ఎస్ క్యాన్సిల్ ఎక్స్పోర్ట్. మనము పేరు కరెక్ట్ పెట్టలేదు, అగస్త్య అని పెడతా నేను. ఎందుకంటే ఇది AGASTYA అగస్త్య అని పెట్టిన. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయితే చేద్దాం. ఇది అక్కకు పంపించాలి కదా. సో అందుకనే అగస్త్య అని పేరు పెట్టిన. ఇది చూద్దాం ఎంత ఫాస్ట్గా చేస్తుందో. 1 minute క్లిప్కు 1 minute ఎక్స్పోర్ట్ సెకండ్స్ ఎక్స్పోర్ట్ తీసుకుంటుంది. ఇగో మినీ ఎక్స్పోర్ట్ ట్రాకర్లో చూసుకోవచ్చు. ఇగో మీరు నేను లిరిక్స్ తీసేస్తా, అంటే వెనకాల ఉన్న సౌండ్ ఎఫెక్ట్ తీసేస్తా. ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడితే మన ఛానల్ ఎగిరిపోతుంది. సో ఏదో అట్లా కొంచెం 2 గంటలు కూర్చొని ప్రశాంతంగా ఎడిట్ చేసిన. దీన్ని ఫైల్స్ ఇలా ఫైల్స్ అప్లోడ్ చేయడానికే టైం తీసుకుంది మస్తుగా. ఇక చూద్దాం. అయిపోయింది గైస్, మీతో మాట్లాడుతుండగానే అయిపోయింది. డౌన్లోడ్స్లో కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కకు పంపించుడే, మీకు పంపించి మళ్ళీ కలుస్తా. అయితే అట్లా ఒరిగిన ఇక అక్క ఎడిట్ అయిపోయింది. చదువుకోవాలి. ఇప్పుడు లేచి కూర్చొని చదువుకుంటా. సో యూ గైస్ ఎంజాయ్ ద టైం ల్యాప్స్. ఇగో ట్రైపాడ్ ఆల్రెడీ సెట్ చేసిన. ఇక చదువుకుందాం.
గాయస్ ఇగో నేను గంటన్నర అట్లా చదివిన. నేను ఫుల్ ఇట్లా ఏమంటారు చూపిస్తా. ఇగో అమ్మ ఫోన్లో కూడా ఆప్షన్ ఉంది, అది టైం ల్యాబ్స్లోకి పోయినమ్మా. ఇక్కడ స్పీడ్కి పోయి ఇక్కడ నేను ఇట్లా 960x ఉంటే ఫుల్ చేసిన. ఇది గంట రికార్డ్ చేస్తే 9 సెకండ్లు అయింది. నేను ఆగమైనా అయ్యా అనుకున్నా. ఇగో ఇప్పుడే అయిపోయింది. ఇగో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి చదువుకున్నా. అండ్ ఇగో మన ఈ సారు ఉంటాడు కదా, ఇగో ఐరన్, స్టీల్, కోబాల్ట్ అంటే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి, హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ వీటి గురించి ఇట్లా నేర్చుకున్నా, చదువుకున్నా. అంటే నాకు ఇంపార్టెంట్ అనిపించినాయి, నాకు వీళ్ళనైతే ప్రాబ్లం అవుతుందో వీటి మీద నేను మళ్ళీ రీడిఫైన్ చేస్తున్నా. వీటి మీద అంటే ఎగ్జామ్లు ఏవి మిస్ అయినాయో వీటి మీద మళ్ళీ కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నా. సో ఇప్పుడే అయిపోయింది, ఇక బుక్ బంద్ చేస్తున్నా. ఈవెన్ దాకా అమ్మ ఫోన్లో కొంచెం రికార్డ్ చేసిన, కొంచెం నా ఫోన్లో రికార్డ్ చేసిన. ఎందుకంటే మధ్యలో నాకు నా ఫోన్ కావాల్సి వచ్చినుండే. ఎందుకంటే కొంచెం వాట్సాప్లో ఉంటుంది కదా, కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెటీరియల్స్ అట్లాంటివి వాట్సాప్లో ఉంటాయి కాబట్టి కావాల్సి ఉండే. అండ్ ఇక పండుకోవాలి, ఎడిటింగ్ చేసుకొని పండుకోవాలి. ఎంతసేపు అయిందో. ఇక ఎడిటింగ్ ఫినిష్ అయినాక మళ్ళీ కలుస్తా. లాస్ట్ క్లిప్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేస్తున్నప్పుడు కలుస్తా. అండ్ ఇది నా 42nd వ్లాగ్. సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక నాకు సపోర్ట్ చేస్తూనే ఉండుర్రి. 104 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అండ్ మచ్ మోర్ టు గో. సో ఇంకా చాలా అవుతారు, చాలా సబ్స్క్రైబర్స్ అవుతారు. మంచిగా కావాలి, అందరం మంచిగా ఉండాలి. అండ్ ఇక ఏం చేస్తాం, ఎడిటింగ్ చేస్తాం. ఎడిటింగ్ అయిపోయినాక మీకు మళ్ళీ కలుస్తా. ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక ఏంది, నా ఫోను ఎడిటింగ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే టైం నా ఫోన్ సతాయించినంత ఈ ఫోన్ సతాయించలే. అమ్మ ఫోన్ మంచిగా ఉంటుంది. అమ్మ ఫోన్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మంచిగా నేను జల్దీ ఎక్స్పోర్ట్ అవుతుంది. బట్ నా ఫోన్ ఎక్స్పోర్ట్ చేసేప్పుడు ఇది సతాయింపులు ఏ ఫోన్, నేను చెప్తున్నా కదా, ఏ ఫోన్ అంతగానో సతాయించది. ఇక అప్లోడ్ చేయాలి. ఇక అయితే మళ్ళీ చదువుకుంటా, జరసేపు చదువుకుంటా. ఇక స్టార్ట్ చేస్తున్నా చదువుకుంటూ కూడా. సో మీరు కూడా చదువుకుంటూ స్టార్ట్ అయితే చేయర్రి. అండ్ ఈ వీడియోకి ఇంతే. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది నా 42nd వ్లాగ్ గాయ్స్. డే బై డే ఇంప్రూవ్ అయితేనే ఉంటుంది. అండ్ చెప్పడం మర్చిపోయినా మీకు, ఫోన్ ఇది సతాయిస్తుంది. ఇది అవుట్డేటెడ్ అయిపోయింది కాబట్టి కొత్త ఫోన్ తీసుకుందామని అయితే అమ్మని అడుగుతున్నా. ఇది ఇక ఎగ్జామ్స్ ఉన్నాయి కదా బేటా, మళ్ళా నువ్వు కొత్త ఫోన్ తీసుకుంటే మళ్ళీ దానికి ఇది ఫోన్ చూసుడు, ఇది వేరే అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది అని దాని మీద ఇది చేసుడు అది చేసుడు, టైం వేస్ట్ ఎక్కువ చేస్తావని అన్నది. నేను చెయ్యమ్మా ఇట్లా అడుగుతూనే ఉన్నా. ఇక మీరు అందరు అడిగినట్టే అడుగుతూనే ఉన్నా. ఇక అమ్మ ఆలోచిస్తా అన్నది. సరే మరి ఇక మీరు మంచిగా సపోర్ట్ చేయర్రి. మీరు జల్దీ ఇప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నా, 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో, కానీ తీయలేకపోయినా. సండే అప్పుడైతే తీస్తా. సో ఆ రోజు ఖాళీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ వీడియో తీసుకొని దాని తర్వాత క్రికెట్ ఆడడానికి పోయి ఆ క్రికెట్ ఆడేకాడ ఆ వీడియో తీసుకొని ఇక సండే రోజు అయితే ప్లాన్స్ మంచిగానే ఉన్నాయి. సో మీరు చూస్తూనే ఉండండి ఫర్దర్. సో ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.